సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ. సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. భారతదేశము భారీ స్థాయిలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీస్, ఐఐఎంస్ మరియు పరిశోధనలకి ఉపయోగపడే విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లోనూ, అలాగే వాతావరణపరమైన అంశాలని అబ్జర్వ్ చేసే కేంద్రాలలోనూ హై స్పీడ్ సూపర్ కంప్యూటర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మరింత ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించడం కోసం, ముందస్తు హెచ్చరికల్ని జారీ చేయడం కోసం ఈ సూపర్ కంప్యూటర్స్ పర్ఫెక్ట్ అయిన సమాచారాన్ని విశ్లేషించి అందిస్తాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. అయితే 2024 సెప్టెంబర్ 26వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా 3 సూపర్ కంప్యూటర్లని ప్రారంభించడం జరిగింది. 3 విభిన్న చోట్లలో 3 సూపర్ కంప్యూటర్లని వర్చువల్గా ప్రారంభించారు. అందులో మనకి ఈ 3 సూపర్ కంప్యూటర్లకి ఒకటే పేరుంది, పరం రుద్ర. పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్. పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ అంటారు వీటిని. ఖచ్చితంగా మనకి ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్. భారతదేశంలో మోర్ ఓవర్ పరంతో స్టార్ట్ అయితే అది సూపర్ కంప్యూటర్ అని అర్థం. ఈ కంప్యూటర్ల యొక్క వేగాన్ని మనం ఫ్లాప్స్తో కొలుస్తారు. ఫ్లాప్స్ అంటారు, FLOPS. ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ ఆపరేటింగ్ పాయింట్ పర్ సెకండ్ అంటారు. ఫ్లోటింగ్ ఆపరేటింగ్ పాయింట్ పర్ సెకండ్. అయితే ఈ 3 సూపర్ పరం రుద్ర సూపర్ కంప్యూటర్లని 3 చోట్ల ప్రారంభించారు. ఒకటి చాలా ఇంపార్టెంట్, IUAC ఢిల్లీ. IUAC ఢిల్లీ ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ ఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. అలాగే రెండవది GMRT పూణే, మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి గైంట్ మెట్రో రేడియో టెలిస్కోప్. గైంట్ మెట్రో రేడియో టెలిస్కోప్ పూణేలో ఒకటి ప్రారంభించారు. ఇంకొకటి మరొక కీలకమైనటువంటి అంశం SNBCBS కోల్కతా. కోల్కతాలో SNBCBS ఇది SN బోస్ సెంటర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్. SN బోస్ సెంటర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ కోల్కతా. అయితే ఈ 3 సూపర్ కంప్యూటర్లని 3 వేరు చోట్ల పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్గా ప్రారంభించారు. అయితే ఇందులో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి సూపర్ కంప్యూటర్గా మనం ఢిల్లీలో IUCA ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్లో ప్రారంభించినది. దీని యొక్క సామర్థ్యము 3 పెటాఫ్లాప్లు. 3 పెటాఫ్లాప్స్. పూణేలో ప్రారంభించిన GMRT గైంట్ మెట్రో రేడియో టెలిస్కోప్ పూణేలో ప్రారంభించింది 1 పెటాఫ్లాప్. 1 పెటాఫ్లాప్. కోల్కతాలో SN బోస్ సెంటర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ లో 838 టెరాఫ్లాప్స్. 838 టెరాఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్లని ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి అనే దాన్ని ఒకసారి చూస్తే, ఈ 3 సూపర్ కంప్యూటర్ల మొత్తం బడ్జెట్ 130 కోట్లు. 130 కోట్లు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలో
ఏర్పాటు చేసిన ఈ 3 పెటాఫ్లాప్ల పరం రుద్ర సూపర్ కంప్యూటరు దేని మీద పరిశోధన చేస్తుంది అంటే మెటీరియల్ సైన్స్ అండ్ అటామిక్ ఫిజిక్స్. మెటీరియల్ సైన్స్ అండ్ అటామిక్ ఫిజిక్స్ పైన ఈ సూపర్ కంప్యూటరు రీసెర్చ్ చేస్తుంది. పూణేలో నెలకొల్పినటువంటి ఈ GMRTలో నెలకొల్పిన ఈ ఒక్క పెటాఫ్లాప్ ఉన్న పరం రుద్ర సూపర్ కంప్యూటరు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందంటే ఆస్ట్రోనామికల్ ఫినామినన్ సచ్ యాజ్ ఏ ఫాస్ట్ రేడియో బరస్ట్స్, అంతరిక్ష పరిశోధిత సంబంధిత అంశాలని ఎక్కువగా పరిశోధన చేస్తుంది. SN బోస్ సెంటర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ కోల్కతాలో ఏర్పాటు చేసిన ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ ఏమో ఫిజిక్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ ఎ ఫిజిక్స్, కాస్మాలజీ, ఎర్త్ సైన్సెస్, భూ విజ్ఞాన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తుంది. కోల్కతాలో ఏర్పాటు చేసినటువంటి ఈ పరం రుద్ర సూపర్ కంప్యూటర్. అలాగే ఈ 3 సూపర్ కంప్యూటర్లని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటారు. NSM అనేటువంటిది అభివృద్ధి చేసింది. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ MeitY డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని 2015లో ప్రారంభించడం జరిగింది. అయితే భారతదేశంలో వచ్చే 7 ఏళ్లకి 70 హై సూపర్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేయాలనేది